హలో ఫ్రెండ్స్, వైజాగ్ ఇంకా టాటా చెప్పే టైం వచ్చేసింది. సో స్టేషన్కి వచ్చాం. మా టికెట్స్ మేము 2-3 months ముందే తీసుకున్నాం అనమాట. అందుకనే అక్క వాళ్ళు మేము కలిసి రాలేదు. మాకు ముందు నుంచి ప్లాన్ ఉండేది. సో మా రిటర్న్ టికెట్స్ ఉన్నాయి, అక్క వాళ్ళకి లేవు. అందుకనే తను ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఈ ట్రైన్ గౌహతి నుంచి వస్తుందండి. ఎంత రష్గా ఉందో అసలు వచ్చిన తర్వాత. నాకు ఎప్పుడైనా వైజాగ్ నుంచి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఎక్కడం అలవాటు అనమాట. సో ఈ ట్రైన్ రష్గా చూస్తే నాకేంటో కంగారుగా ఉంటుంది. హాయ్ చెప్పండి. సో ఇద్దరు కూడా కూర్చొని పోయారు, నేను వచ్చాను, ఇంకా సెటిల్ అయిపోయాం. మాకు లాస్ట్లో దొరికింది ప్లేస్ ఈసారి. అన్వి అయితే సూపర్ హ్యాపీ అయిపోయింది. మనకి ఒక రూమ్ లాగా ఉంది అని చెప్పి హ్యాపీ అయిపోయింది. అండ్ కొన్ని స్నాక్స్ తీసుకుంది. సో అంతే, జస్ట్ హైదరాబాద్కి వైజాగ్కి పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి అంతేం ఇబ్బంది అవ్వదండి. సో జస్ట్ కాసేపు ఉన్న తర్వాత పడుకుంటే మార్నింగ్ అయినప్పటికీ హైదరాబాద్ వచ్చేస్తుంది. సో అంతే, మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను ఇంటి దగ్గర. ఇక్కడ అన్వి పడుకో అని చెప్తే అన్ని యాక్టింగ్స్ చేస్తుందో మీకు చూపిద్దామని తీశాను. సో తను ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా పక్కనే ఉంది, అందుకే సౌండ్ చేస్తుంది అనమాట. సో చూడండి, పడుకో అని చెప్తే పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. పిల్లలందరూ అంతే కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా, వచ్చేసాము వైజాగ్ నుంచి హైదరాబాద్. సో ఈరోజు వీడియోలో జస్ట్ ఈ మధ్యన అసలు మాట్లాడలేదు కదా మనం, నార్మల్ చిట్ చాట్ లాగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అండి చిట్ చాట్ వీడియో లాగా అనుకుంటున్నాను. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము సాటర్డే మార్నింగ్ వచ్చేసామండి వైజాగ్ నుంచి. సో వైజాగ్ వాటర్ నాకు అస్సలు పడదు. నా బ్లాగ్స్ ఒకవేళ మీరు ముందు నుంచి చూస్తుంటే మీకు తెలుస్తుంది, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మామూలుగా షేర్ చేస్తున్నాను అంతే. సో నాకు అస్సలు పడదండి వైజాగ్ వాటర్. అక్కడే పుట్టి పెరిగానని మాటే కానీ నాకు వైజాగ్ వాటర్ అస్సలు పడదు. అక్కడ క్లైమేట్ కూడా నాకు అంత సూట్ అవ్వదు. సో అందుకే నాకు హైదరాబాద్ చాలా ఇష్టం అసలు. సో చూడొచ్చు మీరు, అసలు కెమెరాలో ఇంకా కరెక్ట్గా తెలియట్లేదు కానీ బయట భయంకరంగా అయిపోయింది స్కిన్. అది కూడా మేము సడన్గా వెళ్ళడం వల్ల నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ప్రెజెంట్ యూస్ చేస్తూ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. మంచివన్నీ పట్టుకెళ్ళలేదు, రెగ్యులర్గా యూస్ చేస్తున్నవి. అండ్ అంత కేర్ కూడా అక్కడ తీసుకోవడం కుదరలేదన్నమాట. అందుకనే స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ పింపుల్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి, బ్రేక్అవుట్స్ వచ్చేసాయి, డ్రై అయిపోయింది. సో అలాగా స్కిన్ పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులకి సెట్ అవుతుందేమో చూడాలి. సో నా స్కిన్ కేర్ ఇంకా డాండ్రఫ్ అయిపోయింది, ఇంకా అలాగే బోల్డ్ అన్ని ప్రాక్టికల్ కష్టాలు వచ్చేసాయి. ఏదైనా సరే ఇప్పుడు ఇంకా వచ్చేసాం కదా. అండ్ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇన్ని డేస్ అక్కడ ఫుల్ ఫ్యామిలీతో ఈసారి టైం స్పెండ్ చేసాం. వీడియోస్ అస్సలు తీయడం కూడా కుదరలేదు. చాలా ఇయర్స్ తర్వాత మేము అందరం అనమాట, కజిన్స్ అందరూ కూడా చాలా టైం స్పెండ్ చేసాం ఈసారి. సో అంతమంది తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమే మా ఇంట్లోనే నార్మల్ అంటే ఏంటో ఖాళీగా డల్గా అనిపిస్తుంది. అలానే నా వ్యూస్ కూడా చాలా దారుణంగా పడిపోయాయండి. ఈ మధ్యన మన ఛానల్లో కూడా చెప్పుకోదగ్గ వీడియోస్ ఏం పడలేదండి. నేనే సాటిస్ఫాక్టరీగా లేను, అందుకనే నేను వ్యూస్ తక్కువ వచ్చాయని ఎవరిని ఏం అనలేను. అది నా వీడియోస్ ఎందుకు చూడట్లేదు అనడానికి కూడా లేదు. సో ఏదైనా సరే ఇంకా ఇది ఒక ప్రొఫెషన్ అనుకున్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ట్రై చేస్తూ ఉండడమే, అంతకుమించి చేసేది ఏం లేదు కాబట్టి. సో మూడ్ అంతా అస్సలు బాగాలేదు, చాలా చిరాగ్గా ఉంది, ఖాళీగా అనిపిస్తుంది. నిన్న అక్క వాళ్ళు వచ్చారు కూడా, కొంచెం సేపు టైం కలడానికి, ఎక్కువసేపు ఉండడం కుదరలేదు. ఏదన్నా సరే ఇప్పుడు నార్మల్ బ్యాక్ టు వర్క్ అంటే అందరూ బిజీగానే ఉంటారు కదా. అండ్ అన్వికి చాలా హోంవర్క్ ఉందన్నమాట. చాలా అంటే ఒక 16 pages హోంవర్క్ ఉంది. బంగారు తల్లి సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3-4 pages ఉన్నాయి అంతే. చాలా కష్టపడి చేస్తుంది కదా.
సో అన్విక్ కూడా వైజాగ్ క్లైమేట్ అంత పడదండి. వెళ్ళినప్పుడైతే ఎంత క్యూట్గా ఉండేదో, వచ్చినప్పటికి చూడండి ఎలా ఉందో. సో సో కొంచెం కేర్ తీసుకుంటే జస్ట్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో నార్మల్ అయిపోతామేమో అందరం. ఏదైనా సరే ఇవన్నీ జరుగుతూనే ఉంటే నేను అప్డేట్ చేస్తుంటాను నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది. మీ అందరూ ఎలా ఉన్నారు, మీ లైఫ్స్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో మీ అందరి కోసం నేను ఒకటి షూట్ చేశాను, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. స్వీట్ షాప్లో కలాకండ్ ఎలా చేస్తారు అనేది షూట్ చేశాను అనమాట మీకోసం. సో అది చూడండి. నాకైతే ఎప్పుడు డౌట్ వస్తుందండి, స్వీట్ షాప్లో చేసిన కలాకండ్ పూసలుగా వస్తుంది అండ్ చాలా బాగా ఉంటుంది. సో కలాకండ్ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో బేసిక్ రెసిపీ అయినా సరే వాళ్ళకి ఒక టెక్స్చర్ అనేది పూసలుగా వస్తుంది అండ్ వైట్గా వస్తుంది. సో మీకు తెలుసా ఎందుకు అలా వస్తుంది ఏంటి అనేది? తెలియకపోతే కనుక ఈ రెసిపీ చూడండి, తెలిసినా మీకు తెలిసింది కరెక్టా కాదా అని చెప్పి ఈ రెసిపీ చూడండి. సో చూసి వచ్చేయండి, మళ్ళీ మాట్లాడతాను మీతో. సో ఈ కలాకండ్ రెసిపీయే చూపిస్తున్నాను ఈరోజు నేను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నారు, అందులో 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ వేస్తున్నారండి. మొత్తం 7 లీటర్స్ ఆఫ్ మిల్క్తో ఈరోజు కలాకండ్ ఇందాక చూపించినంత క్వాంటిటీ అవుతుందంట. సో చూద్దాం. ఫస్ట్ 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నారు. కలాకండ్ రెసిపీ చాలా సింపుల్గా అనిపిస్తుందండి. అంటే ఏముంది, మిల్క్ దగ్గరికి తెచ్చేస్తే అయిపోయింది అని, కానీ దానికి ఫిజికల్గా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో 3 లీటర్స్ వేసిన తర్వాత 1 kg పంచదార వేశారు. వేసి ఇంకా కలుపుతూనే ఉండాలి, అది థిక్గా అయిపోయినంత వరకు కలుపుతూనే ఉండాలి. సో చిన్న షాప్స్లోని ఇలానే చేస్తారు బయట. గ్లౌజెస్ అన్నీ వేసుకుని ఉంటే ఇంకా బాగుండు అనిపించింది, బట్ అది మన చేతిలో ఉండదు కదా. సో నేను తీసి రెసిపీ వరకు చూపించగలను, కానీ మరి అవన్నీ నా చేతుల్లో లేవు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా కలుపుతూ ఉన్నప్పుడు అది ఫుల్ బాయిల్ అవుతుంది కదా, పైకి వచ్చేసిందండి, పొంగిపోతుంది. అప్పుడు కూడా అలా కలుపుతానే ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ కలుపుతూనే ఉన్నారు. అప్పుడు అది కొంచెం థిక్గా అయిపోయిందనమాట. సో చూడండి మీరు. సో మళ్ళీ కలుస్తాను. ఒక 20-25 మినిట్స్ అయిపోయిన తర్వాత మిగిలిన 4 లీటర్స్ కూడా కలిపేస్తున్నారండి. 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది కదా మనకి, అది కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ కలపడం స్టార్ట్ చేశారు. సో చూడండి. దాని తర్వాత లాస్ట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ ఇలాచీ పౌడర్ అన్నీ వేస్తున్నారు. మనకి స్వీట్ షాప్లో దొరికే కలాకండ్ బాగా పూసలుగా ఉంటుంది కదా, అది ఎందుకు వస్తుందంటే అందులో టేస్టింగ్ సాల్ట్ వేశారండి. నేనైతే ఇదే చూడటం ఫస్ట్ టైం. ఆ టేస్టింగ్ సాల్ట్ వల్ల, అదే చైనా సాల్ట్ అని కూడా అంటారు కదా, అది వేయడం వల్ల మనకి పూసలుగా వస్తుందంట, లేకపోతే ముద్దగా వస్తుందంట. సో ఇది నాకు కొత్తగా తెలిసింది. మీలో ఎంతమందికి తెలుసు? మీరు ఒకవేళ కలాకండ్ చేస్తే ఇది యూస్ చేస్తారా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి.
చూడండి ఎంత థిక్గా అయిపోయిందో, ఆల్మోస్ట్ 3 లీటర్స్ అయిపోయింది. 7 లీటర్స్ది 3 లీటర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది వైట్గా ఉండడానికి హైడ్రోజన్ అని ఏదో వేస్తారంట, మార్కెట్లో దొరుకుతుందంట. హైడ్రోజన్ అని ఒక వైట్ కలర్ పౌడర్ లాగా ఉంది, చాలా కొంచెం వేశారు, లైక్ కొద్దిగా వేశారండి. వేస్తే అది ఎందుకు అని అడిగితే అది వైట్గా ఉండడానికి వేస్తాము అని చెప్పారు అతను. సో మీకు ఈ ఇంగ్రీడియంట్ గురించి తెలిస్తే హైడ్రోజన్ అనే అంటారా ఇంకేమైనా అంటారా అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో నేను అతన్ని చాలాసార్లు అడిగాక కూడా హైడ్రోజనేనమ్మా అన్నారు. సో అది వేసిన తర్వాత కూడా కలిపారు చూడండి, కానీ ఎంత బాగా అనిపిస్తుందో, చాలా స్వీట్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత అందులో వేస్తారు టేస్టింగ్ సాల్ట్. సో ఇంతేనండి, కొద్దిగా క్వాంటిటీలోనే వేస్తున్నారు, చాలా కొంచెం వేసేసి బాగా మిక్స్ చేస్తే మనకి టెక్స్చర్ అనేది డిఫరెన్స్ వెంటనే తెలుస్తుంది. అంతేనండి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేశారు. సో అంతే, ప్రిపేర్ అయిపోయింది మన సూపర్ డెలిషియస్ కలాకండ్ రెసిపీ. అండ్ రోస్టెడ్ కలాకండ్ కూడా దొరుకుతుంది కదా, అందులో ఏం చేస్తారు అని అడిగితే అందులో ఒక కలర్ వేస్తామన్నారు, కోకో కలర్ లాంటిది ఏదో వేస్తాము అని చెప్పారు. కోకో పౌడర్, కోకో కలర్ లాంటిది. నేను ఇంకా అది షూట్ చేయలేదండి, ఎందుకంటే సేమ్ రెసిపీ కదా, ఇంకా బోర్ అయిపోతారని చెప్పి ఇంకా అది తీయలేదు. సో అంతే, కలుపుతూనే ఉంటే మనకి రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో అయితే చూస్తూ ఉండండి, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో ఆల్మోస్ట్ అయిపోయే టైంలోని ఇలాచీ పౌడర్ కొద్దిగా వేశారు. దాని తర్వాత ఘీ కొంచెం ఒక గరిటెడ్ వేశారు అంతే. సో ఇదే ఇలాచీ పౌడర్ అంట. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నారు. సో మళ్ళీ ఆ హైడ్రోజన్ అన్నాను కదా, అది కొద్దిగా వేశారండి. తర్వాత నెయ్యి కొంచెం వేస్తారు. తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సెట్ చేయడానికి తీసేసుకున్నారు ట్రేలోని. ట్రేకి కూడా యాజ్ యూజువల్ బటర్ పేపర్ వేశారు, దాని మీద ఘీ రాసి పెట్టుంది, అది ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు. దాని తర్వాత ఇదంతా దాంట్లో వేసేసుకొని సెట్ చేసేసుకోవడానికి పెట్టేసుకున్నారు. లైక్ అట్లీస్ట్ ఒక 6-7 అవర్స్ సెట్ అవ్వడానికి కావాలంట. సో మార్నింగ్ చేసి ఈవినింగ్కి ఇంకా అమ్మడానికి పెడతారంట. సో నాకు తెలియక నేను కొద్దిగా ఉంచమని చెప్పలేదు, మొత్తం ఇందులో వేసేసిన తర్వాత నాకు తెలిసింది అది సెట్ అవ్వడానికి 6 అవర్స్ టైం పడుతుంది అని చెప్పి. అందుకే నేను ఇంతసేపు కష్టపడి ఉన్నా సరే నాకు టేస్ట్ చూడడానికి మాత్రం కుదరలేదు. సో అంతే, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంటి దగ్గర. సో చూసారు కదా రెసిపీ,
చాలా ఈజీగా కనిపించినా సరే ఎంతసేపు కలపాలండి. 7 లీటర్స్ పాలని 2.5 లీటర్ అయ్యేంత వరకు కలపాలంటే అసలు ఎంత చేయనొప్పి వస్తుంది కదా. సో నాకైతే నేను అంత దగ్గర నుంచి ఎప్పుడు రెసిపీస్ అనేది చూడలేదు. సో కలపాల్సి వస్తుంది అని తెలుసు, కానీ అతను కలిపి 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 నాకైతే అదే అనిపించింది, కలాకండ్ నేను ఎప్పుడు పడాను, నేను మొత్తం తినేస్తాను, అస్సలు వేస్ట్ చేయకూడదు, ఇంత కష్టపడితే ఆ కలాకండ్ అవుతుంది అనిపించింది. సో ఇది సిల్లీగా ఉన్నా సరే మనం తినే ప్రతిదీ కూడా, తినేదనే కాదండి, ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాటిని జాగ్రత్తగా చూడాలి. కేర్లెస్గా మన దగ్గర ఉంది అని దాని వాల్యూ మనకి తెలియదు అనమాట. సో చిన్న కలాకండ్ నుంచి పెద్ద ఫిలాసఫీ చెప్తున్నానని ఏం అనుకోకండి. సో బేసిక్ అనిపించి నేను చెప్తున్నాను అంతే. సో ఇదేనైనా రెస్పెక్ట్ చేయాలి, దేన్ని వేస్ట్ చేయకూడదు అని నాకు అనిపిస్తుంది తెలుసా నిజంగా కలాకండ్ చూసిన తర్వాత. సో ఏదైనా సరే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అమెజాన్ సేల్ ఏమైనా తీసుకుంటున్నారా లేదా అనేది చెప్పండి. సో 23rd ఎండ్ అయిపోతుంది. సో నేనైతే అసలు 2019లో చాలా ప్లాన్స్ ఉండేవండి. 2019లో రోజు సూపర్ వీడియో వేసేయాలి అండ్ చాలా నేను అనుకున్నాను. బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకుంటారు. సో అందుకనే సడన్ గా మేము వైజాగ్ వెళ్ళాల్సి రావడం, అక్కడ అన్ని రోజులు ఉండిపోవడం, వీడియోస్ ఏం జరగకపోవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయమనుకున్నాం. ఈసారి అసలు నేను హిరమండలం వెళ్దాం అనుకున్నాను, అంటే మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను, అక్కడికి వెళ్ళలేకపోయాను. అండ్ మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవడం. సో అన్ని కూడా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏదైనా సరే ప్లాన్డ్ గా మాత్రం జరగదు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి మన దారిలో మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. సో ఏదైనా సరే నేను అమెజాన్లో ఈ 2019 నుంచి ఒక 2 డైరీస్ ఒక డైరీ ఇంకా ఒక హ్యాబిట్ ట్రాకర్ తెప్పించుకున్నాను. ఇవి మీతో షేర్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి మీ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో ఈ ప్లానర్ అన్నమాట, ఇది డ్రీమ్ డోంట్ వర్క్ అన్లెస్ యూ డూ. ఈ కవర్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇది నచ్చకపోతే ఇంకా బోల్డ్ అండ్ ఆప్షన్స్ అనేవి దొరుకుతున్నాయి. లోపలైతే మనకి పేజెస్ అన్ని ఒకటేనండి. సో ఇక్కడ మై డైలీ ప్లానర్ అని ఉంది. టుడేస్ టాప్ 4 goals, టుడేస్ స్కెడ్యూల్, టుడేస్ టు డూ లిస్ట్, నోట్స్, ఇంపార్టెంట్ కాల్స్ అండ్ ఈమెయిల్స్, మీల్స్ ఏం తిన్నారు, ఎక్సర్సైజ్ చేశారా లేదా, మై పర్ఫార్మెన్స్ ఫర్ టుడే. సో ఇలాంటివి చేస్తే రాస్తే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఈ 2019 నుంచి అన్నా కొంచెం ఆర్గనైజ్డ్గా ప్లానింగ్గా ఉందాము అనుకని నేను తెప్పించుకున్నాను. అసలు ఒక 2-3 పేజెస్ రాశాను, తర్వాత ఇంక రాయలేదు. సో స్టార్ట్ చేసేయాలి. అట్లీస్ట్ ఫెబ్ నుంచి అన్నా జరుగుతాయేమో పనులు చూడాలి. సో దాని తర్వాత నేను తెప్పించింది హ్యాబిట్ ట్రాకర్ అండి. హ్యాబిట్ ట్రాకర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఒక షీట్ వస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ, ఇదేమో నెంబర్స్ ఉన్నాయి అంటే మంత్ అనమాట. ఈ యాక్టివిటీస్లో సింపుల్ బేసిక్ ఏం లేదు. మీరు కొత్తగా ఏమైనా హ్యాబిట్స్ నేర్చుకుందాం అనుకున్నా, అట్లీస్ట్ హ్యాబిట్ ట్రాక్ చేద్దాం అనుకున్నా సరే ఇలాంటివి బోల్డ్ అంత హెల్ప్ అవుతాయి. మీకు బోల్డ్ అండ్ యాప్స్ కూడా ఉంటాయి హ్యాబిట్ ట్రాకర్ ఇవన్నీ. సరే ఏదన్నా సరే రాసిన దానికి మనం చేసినవి చూసుకుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. అవన్నీ యాప్స్లో జరగవన్నమాట. సో రైటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇలాగా ప్లానర్స్ ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి దీన్ని కూడా ట్రై చేయొచ్చు. సో చిన్న బేసిక్ లాగా మనం డైలీ ఒక ఫ్రూట్ తిందాం అనుకుంటున్నాం అనుకోండి, జస్ట్ ఈ ఫ్రూట్ అని కానీ వాకింగ్కి వెళ్దాం అనుకున్నా సరే, ఏమన్నా సరే బేసిక్ ఇవి కూడా రాసుకొని మీరు మొత్తం ట్రాక్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అండ్ వెనకాతలు కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఒక టిక్ కోసం అన్నా చేయాలనిపిస్తుంది. లైక్ ఒక వాటర్ తాగాలి, ఒక 6-7 లీటర్స్ వాటర్ తాగాలి అనుకుంటే అది రాశారంటే టిక్ కోసమన్నా మనం చేయాలన్న పాజిటివిటీ వస్తుంది. అసలు ఇది ఇంకా నేను స్టార్టే చేయలేదండి. సో చూద్దాం నేను ఎంత బాగా చేస్తానో. సో వెనకాతలేమో టాప్ 3 goals ఫర్ దిస్ మంత్, వై డూ యూ వాంట్ టు అచీవ్ దెమ్, హౌ వుడ్ యూ సెలబ్రేట్ వన్స్ యూ అచీవ్ దెమ్, మోటివేటింగ్ వర్డ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి జస్ట్ ఏదైనా సరే మనకి ఆర్గనైజ్డ్గా ఉంచడానికి ఇవన్నీ కూడా. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇంకా అమెజాన్లో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ గురించి కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు తెలిస్తే నేను తప్పకుండా అట్లీస్ట్ వెతికైనా సరే చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో కమెంట్స్కి కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు అని చాలామంది అనుకుంటున్నారేమో. నేను మీ అందరికీ తెలుసు కొంచెం బోల్డ్ అని జరగడం వల్ల నేను అంతగా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు. బట్ ఒక్క 2-3 డేస్లో నేను ఆల్మోస్ట్ ట్రాక్లో పడిపోతానని అనుకుంటున్నాను. నేను అదొక విచిత్రమైన స్టేజ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఏంటంటే నాకు చిన్నపిల్లలు ఎలా అయితే హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారో, హోంవర్క్ ఇవన్నీ గుర్తొచ్చి ఎలా అనిపిస్తుందో, నాకు కూడా ఏదైనా వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఎక్కువగా అయితే ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలానే అనిపిస్తుంది. ఏంటి నేనే వంట చేయాలా, నేనే అన్నం పెట్టాలా, కర్రీ ఎలా చేస్తారు, అసలు కుకింగ్ అంతా మర్చిపోతాను నిజంగా.
సో అన్నం కూడా నేను 1 to 3 ఆల్మోస్ట్ ఒక 3 days వరకు అన్నం కూడా సరిగ్గా చేయను. అయితే మెత్తగా చేసేస్తాను, లేకపోతే గట్టిగా చేసేస్తాను. మీలో ఎవరైనా నాలా ఉన్నారా, నాతో రిలేట్ చేసుకుంటారా అనేది చెప్పండి. జస్ట్ ఒక 2-3 days తర్వాత అయితే నేను ట్రాక్లోకి వచ్చేస్తాను. కానీ అప్పటి వరకు మా ఆయన కూడా అంటారనమాట, నువ్వు అన్నీ మర్చిపోయావు కదా అంటారు. సో అదనమాట. సో మీ అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది తప్పకుండా చెప్పండి. అండ్ అంటే అయితే ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.